Dear children, now let us learn about the second lesson. Maps are our friends. So, before going to learn about the maps are our friends, so what is the symbol on the picture show us? Now I want to show you one of the picture here. By seeing the picture, can you say what does the symbol on the picture show us? See here. జస్ట్ లుక్ అట్ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి పిక్చర్ అనేది చూసుకోండి. ఈ పిక్చర్లో మీకు చాలా సింబల్స్ కనిపిస్తున్నానా కాదా? యూ క్యాన్ సీ మెనీ సింబల్స్ ఫ్రమ్ దిస్ పిక్చర్. సో వాట్ ఆర్ ద పిక్చర్స్ సీ ఫ్రమ్ దిస్ సింబల్? సీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సింబల్. Yes or no? You can see some of the symbols in this picture. So what are this picture? These symbols tell us. So let us learn about this in this lesson. So as you all know that we have already seen that the globe is a small model of the earth. గ్లోబ్ అంటే ఏంటి? ఒక చిన్న మోడల్ ఆఫ్ ద అర్త్. ఒక అర్త్ మోడల్ ఏమంటారు? గ్లోబ్ అంటారు. అంటే వీ కాంట్ సీ కంప్లీట్ అర్త్ ఫ్రమ్ స్టాండింగ్ ఎట్ పర్టికులర్ ప్లేస్. సో వాట్ ఈస్ మేడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద అర్త్? గ్లోబ్స్ ఆర్ మేడ్. సార్ గ్లోబ్ అనేది తయారు చేశారన్నమాట. మన అర్త్ గురించి తెలుసుకోవాలంటే మనం మొత్తం ఒకటే ప్లేస్ నుంచి మనకు మొత్తం గ్లోబ్ అనేది అర్త్ అనేది కనిపించదు. సో ఫర్ దట్ రీజన్ గ్లోబ్స్ ఆర్ మేడ్. సో globe is a small model of the earth. So it is the most accurate way to look at the size, shape and location of places on the earth. Globe lo manaki em telustundi? If you see a globe model of the earth, you can see it shows us accurate way of looking at the size, shape and location of places on the earth. అంటే ఆ గ్లోబ్లో మనకు ఏమేమి కనిపిస్తాయి అంటే మనకు అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఉంటుందన్నమాట. వాటర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అబౌట్ ఇట్ సైజ్ ఎంత, షేప్ ఎంత, డిఫరెంట్ కాంటినెంట్స్, కంట్రీస్, లైక్ దట్ వీ కెన్ లొకేట్ ఆన్ ద గ్లోబ్లో మనము దాంట్లో లొకేట్ చేయొచ్చు. ఓషన్స్ అంటే ఏవి, కాంటినెంట్స్ అంటే ఏవి, అలాగా మనం డిఫరెంట్ ప్లేసెస్ వీ కెన్ ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ అక్యురేట్లీ ఆన్ ద గ్లోబ్లో మనం అంతా కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. వీ కెన్ ఐడెంటిఫై ఇట్ ఈజీలీ బై సీయింగ్ ద గ్లోబ్. సో హవెవర్ ఏ గ్లోబ్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. గ్లోబ్లో కొన్ని లిమిటేషన్స్ అనేది ఉంటుంది. సో ఏ లార్జ్ గ్లోబ్ ఇస్ డిఫికల్ట్ టు క్యారీ. పెద్ద గ్లోబ్ అనేది మనకు చాలా డిఫికల్ట్ అవుతుంది దాన్ని క్యారీ చేయడానికి. సో స్పేస్ ఇస్ లిమిటెడ్ అండ్ డీటెయిల్స్ కెనాట్ బి షోన్ ఆన్ ద గ్లోబ్. అంటే గ్లోబ్ మీద మనకు జస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది. లైక్ విచ్ కాంటినెంట్స్, యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద కంట్రీస్, సమ్ ఆఫ్ ద ఓషన్స్, అంత మాత్రం మనం గ్లోబ్లో చూడొచ్చు అనమాట. వీ కెన్ సీ ఓన్లీ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్స్, బట్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్స్ వేగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ఏ గ్లోబ్ ఫర్ ఎ పార్ట్ ఆఫ్ ద అర్త్. ఒక చిన్న పార్ట్కి మనం గ్లోబ్ అనేది తయారు చేయలేమన్నమాట. చిన్న ఒక కాంటినెంట్ ఉంది, కాంటినెంట్కి మాత్రమే గ్లోబ్ అనేది అలా తయారు చేయడానికి రాదు. సో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద అర్త్ కెన్ బి సీన్ ఆన్ టైమ్. Only one side of the earth can be seen on one time. Because of these problems, we normally use maps drawn on a flat surface such as paper instead of globes. అంటే మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన అర్త్ గురించి వాట్ దే విల్ డూ, నార్మల్లీ యూస్ మ్యాప్స్ యూస్ చేస్తారు టు సీ ది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే we use a maps on a flat surface such as paper. ఒక ఫ్లాట్ సర్ఫేస్ సచ్ యాజ్ పేపర్, ఒక పేపర్ మీద అది డ్రాయింగ్ చేసి దాంట్లో లొకేషన్స్ అనేది మార్క్ చేసి ఉంటారనమాట. దట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? మ్యాప్స్. యూ కాల్ ఇట్ యాజ్ మ్యాప్స్. గ్లోబ్లో మనం అన్ని ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండా మనం ఏం చేస్తాము, వాట్ వీ డూ, వీ యూస్ మ్యాప్స్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఎస్ ఆర్ నో? సో నౌ వాట్ ఆర్ మ్యాప్స్? మ్యాప్స్ కెన్ బి డ్రాన్ టు షో ద హోల్ వరల్డ్. Maps can be drawn to show the whole world, a single continent, a country, a city, your neighborhood and even your school also. So what does this map show? Maps can be drawn to show the whole world, a single continent, a country, a city, your neighborhood. And even your school also. So here, what is a map here? A map is a, what is a map? This is the definition of a map here. What is a map? A map is a drawing of the whole. A map is a drawing
of the whole or part of the earth. Drawing of the whole or a part of the earth. A part of the earth. A map is a drawing of the whole అంటే కంప్లీట్ ఆర్ ఏ పార్ట్ అంటే ఒక పార్ట్ గురించి మాత్రం కూడా మ్యాప్ డ్రాయింగ్ చేసుకోవచ్చు అన్నమాట. పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఆన్ ఏ ఫ్లాట్ షీట్. ఎర్త్ సర్ఫేస్ on a flat sheet. On a flat sheet. So this is the definition of a map. So what is a map here? A map is a drawing of the whole or a part of the earth surface on a flat sheet. So here what are the advantages of map over globe? So advantages ఏంటి అంటే మనకు ఆ మ్యాప్ డ్రా చేయడం వల్ల మనకు దానికి అడ్వాంటేజ్ ఉపయోగాలు ఏంటి, వాట్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ us. How it is useful for us. So what are the advantages of map over globes? So let us discuss about advantages of maps. Advantages of maps. So what are the advantages of maps here? The first one is maps are more compact. Maps are more compact. Maps are more compact. Compact అంటే మనకు మ్యాప్స్ లో ఏ లొకేషన్ ఏ ప్లేస్ ఎక్కడ ఉందనేది దాంట్లో లొకేషన్ అనేది ఆ ప్లేస్ అనేది అక్కడే ఉందనేది దాంట్లో మార్క్ చేసి ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హాస్పిటల్ ఇస్ దేర్, స్కూల్ ఇస్ దేర్, ఎనీ కంట్రీ ఇస్ దేర్, లేదా ఫ్రమ్ బిగ్గర్ టు ఏ స్మాలర్ అని పెద్ద దాని గురించి కాకుండా చిన్నది కూడా మ్యాప్ చేయొచ్చు అనమాట. యూ కెన్ మేక్ ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ స్మాలర్ అండ్ మ్యాప్స్. బిగ్గర్ మీన్స్ లైక్ కంట్రీస్. మనం కంట్రీస్ అనేది లొకేట్ చేయడానికి కూడా మ్యాప్స్ అనేది చాలా అవసరం. ఇక్కడ మ్యాప్స్ టు లొకేట్ ద కంట్రీస్, లైక్ విచ్ కంట్రీస్ ఇన్ విచ్ ప్లేస్, దట్ ఆల్ యూ కెన్ లొకేట్ టు ద మ్యాప్స్. అలా కాకుండా ఒక్కొక్క కంట్రీలో దాంట్లో ఏ ఏ ప్లేస్లో ఏమేమి ఉందని కూడా దాంట్లో లొకేట్ చేయవచ్చు అనమాట. అంటే వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మ్యాప్స్. All kinds of information from the maps, from bigger to a smaller one. If what you call all the capital cities are there, we can locate all the capital cities. If rivers are there, if places are there, temples are there, like that అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మనం మ్యాప్ చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. వీ కెన్ ఫైండ్ అవుట్ at which place is there, what place it is, whether it is in a country, some of the states are there, capitals are there, yes or no, state capitals, country capitals, అలాగా. అండ్ ఈజీ టు స్టోర్. ఈ మ్యాప్స్ అనేది మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు అనమాట. వీ కెన్ స్టోర్ ద మ్యాప్స్ ఈజీలీ అండ్ యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్ ఆల్సో. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సింగిల్ పేపర్ యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్. సో ఈజీ టు స్టోర్. ఇట్ ఈస్ ఈజీ టు స్టోర్. Easy to store. And even the direction also you can see in the maps. Yes or no? Can hold a different range of scales. You can hold a different can hold different you can hold a different range of scales. Range of scales. You can hold a different range of scales. Different range of scales అంటే మనకు కొంచెం కొన్ని డిఫరెంట్ స్కేల్స్ దీని నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఒక మ్యాప్ చూసి. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్లోనే మనకు చాలా డిఫరెంట్ లైక్ కొన్ని లొకేషన్స్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే కూడా ఇండియా మ్యాప్ చూసి మనం తెలుసుకోవచ్చు. ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఏ ప్లేస్ ఎక్కడ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, like that also you can identify. Along with that some of the routes, even the routes also are identified through the maps. Routes also, if water is there, for that another symbol is made in the map. Water ki vere symbol untundi, roads ki vere symbol untundi. Alaga different scales anedi ఒక్కొక్క రేంజ్లో దాంట్లో పెట్టింటారు. ఒక సింబాల్స్ యూజ్ చేసి దాంట్లో పెట్టింటారు అనమాట ఇన్ ద మ్యాప్స్.
by drawing with different symbols. By using different symbols, the maps are drawn there. So easily viewed on different sized screens. It is usually viewed on different sized screens. Easily viewed on different sized screens. It is easily viewed on a different size screen. Size screen అంటే కొన్ని మ్యాప్లు చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని మ్యాప్స్కి చాలా చిన్నగా ఉంటాయి. అది హౌ మచ్ సైజ్ ఇస్ నాట్ డిఫరెన్స్. దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉంటుందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చిన్న దాంట్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా ఇచ్చింటారు. ఇఫ్ యూ టేక్ ఏ స్మాలర్ maps also, you will get the accurate information from that also. Even if it is larger also, there will get more information. కొన్ని ఎలా ఉంటాయంటే పెద్ద larger information also is given in a smaller size also. Can show larger portions of an area at once. It can show a larger portion of an area at once. Can show a larger area, larger portion of an area at once. Can show a larger portion of area, portion of area at once. You can show a larger portion of area at once. అంటే ఆ మ్యాప్ చూసి మనకు అది ఎంత పెద్ద ఏరియా అయినా కూడా మనకు చిన్న మ్యాప్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. వీ కెన్ సీ ఎ లార్జర్ పోర్షన్ ఆఫ్ ఏరియా అట్ వన్స్. As I know that if some places are very large, no, we can't move to all the places. But by seeing the maps, we will get information about all the larger places, areas also. Now, cheaper to produce and transport. And it is very cheaper to produce and transport. Cheaper to produce and transport. Cheaper to produce and transport. Means it will not cost more. అంటే ఒక if you want any map like India map, world map, whatever you want, if you want మనకి ఏదైనా మ్యాప్ కావాలంటే మనకు చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అనమాట. The cost is not more also. It will be get in a cheaper and cheaper to produce and transport. So these are the advantages of maps. So now let us see what are the advantages of maps here.